హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇడ్లీ అంటే ఇష్టం లేని వారు కొందరు అయితే డయాబెటిక్, ఓవర్ వెయిట్ అని చెప్పేసి తినాలని ఉన్నా తినలేకపోతున్న వాళ్ళు కొందరు. సో టేస్టీ అండ్ హెల్దీగా మన డే 4 రెసిపీ జొన్న రెసిపీ. ఇడ్లీ కనుక సాఫ్ట్గా అండ్ టేస్టీగా రావాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ జొన్నలు తీసుకోవాలి. ఇక్కడ జొన్నలు గానైనా తీసుకోవచ్చు, లేకపోతే రవ్వగా అయినా తీసుకోవచ్చు. జొన్నలు అనేవి ఖచ్చితంగా 7 అవర్స్ నానబెట్టి ఉండాలి. అప్పుడే డైజెషన్ అనేది మంచిగా అవుతుంది పిల్లలకు కూడా. సో నెక్స్ట్ మినపప్పుని అట్లీస్ట్ 3 to 4 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం నీట్గా 2 times వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం మినపప్పుని గ్రైండ్ చేసుకుందాము. మినపప్పులో మొత్తం ఎప్పుడు వాటర్ ఒకేసారి వేయొద్దు, కొంచెం వేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా. బట్ జొన్నల్ని మాత్రం కొంచెం బరగ్గా ఉండేటట్లు మనం గ్రైండ్ చేసుకోవాలి. 2 సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఓవర్ నైట్ ఉంచుకోవాలి. నెక్స్ట్ డేకి పిండి ఇలా మంచిగా పులుస్తుంది. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని మనకి రిక్వైర్డ్ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా తిప్పేసి మనం ఇడ్లీ పాత్రలో వేసేసుకోవటమే. ఇక్కడ ఇడ్లీ పాత్రలకి కొంతమంది ఆయిల్ అనేది అప్లై చేస్తారు. ఇక్కడ ఆయిల్ అప్లై చేసే పని లేదండి. ఇంకా ఇడ్లీలు బాగా పొంగాలని చెప్పేసి కొంచెం సోడా, ఉప్పు అలాంటిది వేస్తారు. అలా కూడా ఏం అవసరం లేదండి. మనం మినప్పప్పు అండ్ జొన్న రవ్వను కానీ 1:2 రేషియో కానీ 1:3 రేషియో కానీ మనం తీసుకోవచ్చు. ఎక్కువసేపు నానితే పిండి బాగా మంచిగా వస్తుందండి. తర్వాత ఫార్మెంటేషన్ కూడా మంచిగా అయితే మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఇడ్లీ పాత్రలో వేసిన తర్వాత ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచితే మంచిగా కుక్ అవుతాయి. ఇలా నైఫ్తో టచ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఉడికిందా లేదా అని చెప్పేసి. తర్వాత ఉడికిన తర్వాత దించేసి ఒక 1 minute పక్కన పెట్టేస్తే ఇట్లా నీట్గా వస్తాయి. అసలు ఇడ్లీ పాత్రకి పిండి అనేది అంటుకోకుండా నీట్గా వస్తాయండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ హెల్దీ జొన్న ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టే. ట్రై చేస్తారు కదా. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.